క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇంగ్లాండ్ దేశమందు ఫ్రాంక్ మ్యారిసన్ అనబడినటువంటి నాస్తిక న్యాయవాది ఒకడు ఉండేవాడు. అతనికి క్రైస్తవ్యం పైన భయంకరమైనటువంటి అక్కసు. ఆ అక్కసు చేత తను ఏం చేశాడంటే, ప్రపంచంలో ఎన్నో మార్గాలు కనబడుతూ ఉన్నాయి, కానీ అన్ని మార్గాల కన్నా క్రైస్తవ మార్గము చాలా వ్యాప్తి చెందింది, ప్రపంచమంతా కనబడుతుంది. దీనికి కలిగిన కారణం ఏంటని ప్రారంభించాడు. తాను పరీక్షిస్తున్నప్పుడు తనకు తోచింది ఏంటో తెలుసా? ఎవరు ఎక్కడ మొలిచినా దేవుళ్ళు దేవతలను చెప్పుకున్న ప్రతి మార్గమును స్థాపించిన వారందరూ కూడా పుట్టారు, గిట్టారు, పోయారు. కానీ ఒకే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడని చెప్పుకుంటున్న కారణం చేత క్రైస్తవ్యము ప్రపంచమంతా వ్యాపించింది. కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు కాలేదని నిరూపించామంటే క్రైస్తవ యొక్క పునాదులను పెకలించిన వాడును అవుతాననుకొని ఫ్రాంక్ మ్యారిసన్ అనబడిన నాస్తిక న్యాయవాది పరిశుద్ధ గ్రంథమును చదువుటకును ఆధారములు సేకరించుటకును ప్రారంభించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు కృషి చేత ప్రయాసపడి పరిశుద్ధ గ్రంథమును చదివి ఆధారాలు సేకరించినటువంటి ఫ్రాంక్ మ్యారిసన్ అనబడినటువంటి ఆ నాస్తిక న్యాయవాది తన పుస్తకమునకు పెట్టిన పేరేంటో తెలుసా? హూ మోడ్ ద స్టర్న్ అంటే రాతిని దొర్లించినది ఎవరు, రాతిని దొర్లించినది ఎవరు అని పుస్తకములో తను రాస్తున్న మొదటి అధ్యాయమునకు ఏం పేరు పెడతాడో తెలుసా? ది బుక్ దట్ ఐ రిఫ్యూజ్ టు బి రిటన్ అంటే నేను రాయ విస్మరించిన అని పేరు పెడుతున్నాడు. అనగా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు కాలేదని ఆధారాలు సేకరించి పుస్తకాలు రాయడానికి ప్రారంభించిన ఫ్రాంక్ మ్యారిసన్ యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణముగా చదివి ఆధారాలు సేకరించిన తర్వాత తాను రాసిన పుస్తకంలో ఏమని రాశాడో తెలుసా? యేసు పునరుత్థానుడు కాలేదని వ్రాయటానికి కూర్చున్న ఫ్రాంక్ మ్యారిసన్ యేసుక్రీస్తు సిలువలో చనిపోయినది సత్యము, సమాధి చేయబడినది సత్యము, మూడవ దినమున తిరిగి లేచినది సత్యము అని రాసి ముగించాడు. కారణం ఏంటంటే, ఒకడు పరిశుద్ధ గ్రంథాన్ని స్వస్థత బుద్ధితో చదవగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథము వారిని మార్చుటకు సామర్థ్యము కలిగిన ఏకైక గ్రంథమై ఉన్నది. గాడ్ బ్లెస్ యు ఆల్.